హాయ్. ఈరోజు మనం మాట్లాడడం గురించి డిస్కషన్ చేసుకుందాం. మాట్లాడడం గురించి ఏం చెప్పుకుంటాం అని ఆలోచిస్తున్నారా? సరే వినండి. మనం మాట్లాడే ఒక్క మాట ఒక మనిషి ఆనందంతో నవ్వేలా చేయొచ్చు, బాధతో ఏడ్చేలా కూడా చేయొచ్చు. అవునా? అదే మాట జీవితంలో ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోయి ఆగిపోయిన ఒక వ్యక్తికి గమ్యాన్ని చూపించొచ్చు. బాధలో కష్టంలో ఉన్న ఒక వ్యక్తికి ఒక సహాయంగా, ఒక ఓదార్పుగా ఉండొచ్చు. ఒక మనిషి మాట్లాడే మాట వల్ల ధైర్యంగా, నమ్మకంతో ముందుకు వెళ్ళొచ్చు. కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం, నేను వాళ్ళ మాటలు నమ్మి మోసపోయాను అని ఎవరైనా చెప్తూ ఉంటే. ఒక్క మనిషి చెప్పిన మాట వల్ల ఎదుటి వాళ్ళు నష్టపోవచ్చు, మోసపోవచ్చు. మనం మాట్లాడే మాట ఒక మనిషిని మంచి దారిలో అయినా నడిపించవచ్చు, లేదంటే చెడ్డ దారిలో అయినా నడిపించవచ్చు. మనం చూస్తూ ఉంటాం, స్కూల్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో, ఆర్గనైజేషన్స్లో ఎలక్షన్స్ టైంలో మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అలా మీటింగ్స్ జరిగినప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉంటే మనం వింటూనే ఉంటాం, ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది. అప్పుడే చెప్పడం అయిపోయిందా అన్నట్టు ఉంటుంది. కొంతమంది మాట్లాడుతూ ఉంటే మనం కూడా ఏదో చేయాలి, ఏదో సాధించాలి అని పట్టుదలగా అనిపిస్తుంది. అవునా? ఎందుకంటే మనం మాట్లాడే ఒక్క మాట మనిషిని ఆలోచింపజేస్తుంది. మీరు మీతో అందరూ ఎలా మాట్లాడాలి అనుకుంటారు? సరదాగా ఎప్పుడు నవ్వుతో మాట్లాడాలనుకుంటారు కదా? మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే ముందు మనం మాట్లాడాలి కదా. ఎందుకంటే మనం మాట్లాడే తీరు ఎదుటి వాళ్ళపైన ప్రభావాన్ని చూపుతుంది. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే ఒక్కసారి మనం మాట్లాడిన తర్వాత దాన్ని తిరిగి వెనక్కి తీసుకోలేము. మనం మాట్లాడే ప్రతి మాట మనకి గౌరవాన్ని పెంచేలా ఉండాలి. థ్యాంక్ యూ. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.